బుల్లితెరపై కామెడీ పండించాలంటే హైపర్ ఆది తర్వాతే ఎవరైనా అనే చెప్పాలి. హైపర్ ఆది వేసే పంచులు, ఆ కామెడీ టైమింగ్, స్పాట్ లోనే పంచ్ డైలాగ్స్ తో ప్రతి ఒక్కరినే నవ్విస్తాడు. ఆది కామెడీ టైమింగ్ కి మామూలు ఫాలోయింగ్ లేదనే చెప్పాలి. బుల్లితెరపైనే కాదు, వెండితెరపై కూడా పంచ్ డైలాగులతో అందరినీ నవ్విస్తూ మంచి మంచి అవకాశాలు తెచ్చుకుంటున్నాడు. బీటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అది వదిలేసి జబర్దస్తులోకి ఎలా వెళ్ళాడు? 3 ఎకరాల పొలం ని అప్పు తీర్చడానికి మొత్తం అమ్మేసి ఇప్పుడు ఎన్ని ఎకరాలు కొన్నాడో తెలుసా? 37 సంవత్సరాలు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉన్నాడు? అలాగే పొలిటికల్ మీటింగ్స్ లో కూడా స్పీచ్ ఇరగదీస్తున్నాడు. తన దైవంతో సమానంగా పూజించే పవన్ కళ్యాణ్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడా? పవన్ కళ్యాణ్ కి హైపర్ ఆది అంత దగ్గర ఎలా అయ్యాడు? చిన్న కమెడియన్ గా బుల్లితెర నుంచి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది ఇప్పుడు ప్రతి ఒక్క హీరోకి ఇష్టమైన యాక్టర్ గా ఎలా ఎదిగాడో ఈ వీడియోలో తెలుసుకుందాం. హైపర్ ఆది అసలు పేరు కోట ఆదయ్య. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలంలో పల్లమల్లి అనే గ్రామంలో హైపర్ ఆది పుట్టాడు. ఒంగోలుకి 30 కిలోమీటర్ల దూరంలో ఆ విలేజ్ ఉంటుంది. ఆది తండ్రి ఒక సాధారణ రైతు, తల్లి లక్ష్మి హౌస్ వైఫ్ గా ఉంటుంది. ఆదికి 2 అన్నయ్యలు కూడా ఉన్నారు, వేణు, రాంబాబు. ముగ్గురు కూడా మంచి చదువులు చదువుకున్నారు. ఒకరు ఇన్ఫోసిస్ లో పనిచేస్తే మరొకరు HDFC బ్యాంక్ లో పనిచేస్తారు. అలాగే హైపర్ ఆది బీటెక్ తర్వాత సాఫ్ట్వేర్ జాబ్ లో జాయిన్ అయ్యాడు. చదువు విషయంలో ముగ్గురు నెంబర్ 1 గానే ఉండేవాళ్ళంట. ఆది 1 నుంచి 9వ తరగతి వరకు తన సొంత ఊరు పల్లమల్లెలోనే చదువుకున్నాడు. 10వ తరగతి మద్దిపాడు అనే గ్రామం వెళ్లి అక్కడ చదువుకున్నాడు. 10వ తరగతిలో హైపర్ ఆది 90% మార్కులు పైనే తెచ్చుకున్నాడు. తర్వాత ఇంటర్మీడియట్ ఒంగోలులోని చైతన్య కాలేజీలో చదివాడు. ఇంటర్ లో 950 మార్కులు తెచ్చుకున్నాడు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు హైపర్ ఆది చదువుల్లో ఎంత చురుగ్గా ఉండేవాడో. తర్వాత 2012లో కందుకూరు ప్రకాశం జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అందులో 80% పైనే తెచ్చుకున్నాడు హైపర్ ఆది. ఎప్పుడు చదువులో నెంబర్ 1 గా ఉండేవాడు. కాలేజీలో ఏ చిన్న ఫంక్షన్ జరిగిన కామెడీకి సంబంధించిన స్కిట్స్ చేస్తూ ఉండేవాడంట. ఇంకా బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం హైదరాబాద్ వచ్చాడు. వచ్చిన 2-3 నెలల్లోనే ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. అయితే ఒక రోజు అత్తారింటికి దారేది సినిమాకి సంబంధించిన ఒక స్పూఫ్ వీడియో సరదాగా చేశారు. అది ఫేస్బుక్ లో బాగా వైరల్ గా అయ్యి జబర్దస్త్ కమెడియన్ అదిరే అబి వరకు చేరింది. ఆయన పర్సనల్ గా ఫేస్బుక్ లో హైపర్ ఆదికి మెసేజ్ చేసి మనం ఒకసారి కలుద్దామని చెప్పాడు. అలా ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో అదిరే అబిని కలిశాడు. నాతో కలిసి పని చేస్తావా, స్క్రిప్ట్ రైటర్ గా అవకాశం ఇస్తానని చెప్పాడు. నాకు స్క్రిప్ట్స్ రాయటం రాదు, అది ఏదో సరదాగా చేశానని చెప్పాడు. ఓకే, నా దగ్గర ఉండి నేర్చుకో, తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ గా స్క్రిప్ట్ రైటర్ గా చేయొచ్చు అని చెప్పాడంట. అలా రోజు వస్తూ అదిరే అబ్బిని కలుస్తూ ఏదైనా మీ స్క్రిప్ట్ లో వేషం ఉంటే ఇవ్వమని అడిగాడు. అలా ఒక రోజు కమెడియన్ సునీల్ గెస్ట్ గా అదిరే అబ్బి స్కిట్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. అందులో రిక్షా లాగుతూ హైపర్ ఆదికి చిన్న రోల్ ఇచ్చాడు. అలా కనిపించి కనపడకుండా వెళ్లిపోతాడు ఆ రోల్ లో. ఇక అలానే అదిరే అబి స్కిట్స్ కి రైటర్ గా పనిచేస్తూ ఇక అక్కడే ఉండిపోయాడు. సాఫ్ట్వేర్ జాబ్ ను కూడా వదిలేసి కామెడీ స్కిట్లు రాస్తూ మంచి రైటర్ గా పేరు సంపాదించాడు. ఇక ఆదిలో ఉన్న టాలెంట్ ని గుర్తించిన అప్పుడే డైరెక్టర్స్ నితిన్ భరత్ తో బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అలా చాలా రోజులు అదిరే అబి టీమ్ లో రైటర్ గా, యాక్టర్ గా చాలా స్కిట్స్ లో చేశాడు. ఇక ఎక్స్ట్రా జబర్దస్త్ అని పెట్టి కొత్త టీమ్ లీడర్స్ ని తీసుకురావాలని చూశారు. అప్పుడే హైపర్ ఆది రైజింగ్ రాజు అనే టీమ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక అక్కడ నుంచి హైపర్ ఆది రైజింగ్ రాజు టీం వరుసగా స్కిట్స్ కొడుతూ జబర్దస్త్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాడు. స్కిట్స్ జరిగే 10 నిమిషాల పాటు వరుసగా పంచులు వర్షం కురిపిస్తూనే ఉంటాడు. అలా జబర్దస్త్ చేస్తూనే డి కి రైటర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇక అలానే వర్షినితో పాటు డి లో కూడా కంటెస్టెంట్ గా ఛాన్స్ కొట్టేశాడు. ఇక డి జబర్దస్త్ ఇలా కామెడీ షోస్ చేస్తూ శ్రీదేవి డ్రామా కంపెనీ అనే కొత్త షోలో కూడా హైపర్ ఆది సరికొత్త కామెడీతో ఆ షో రేటింగ్ ని ఎక్కడికో తీసుకెళ్లాడు. అలా వరుసగా కామెడీ షోస్ లో బిజీగా అయిపోయిన హైపర్ ఆది తన చదువుకోవటానికి తన సొంత ఊర్లో ఉన్న 3 ఎకరాల పొలాన్ని అమ్మేశాడు. అదే పొలాన్ని దాని చుట్టుపక్కల ఉన్న 30 ఎకరాల పొలాన్ని మళ్లీ కొన్నాడు హైపర్ ఆది. అది వాళ్ళ 2 అన్నలకి రాసి ఇచ్చేశాడు. ఇంకా అలాగే సినిమా అవకాశాలు వస్తుండటంతో ఇక చిన్నగా జబర్దస్త్ ని వదిలేశాడు. ఇంకా మిగతా డి, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ చేస్తూ మూవీస్ లో చేస్తూ మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నాడు. ఇక మెగా బ్రదర్ నాగబాబు సపోర్ట్ తో జనసేన పార్టీలోకి చేరాడు. మంచి మాటకారి కావటంతో హైపర్ ఆది మాటలకి ఎవరైనా ఫిదా కావాల్సిందే. పొలిటికల్ మీటింగ్స్ లో హైపర్ ఆది స్పీచ్ కి ప్రతి ఒక్కరు క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఎందుకంటే మనోడి మాటలు ఇప్పటికి ట్రెండ్ కి తగ్గట్లు మాట్లాడేవాడు. అలాగే జనసేన పార్టీ తరపున ప్రచారం చేసి 2024 ఎలక్షన్స్ లో పిఠాపురం పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా క్యాంపెయిన్ కూడా చేశాడు. ఇక అలాగే ఒంగోలు దగ్గరలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అంటూ చాలా రూమర్స్ వచ్చాయి. కానీ వీటన్నిటినీ తప్పు అని హైపర్ ఆది ఎక్కడా ఖండించలేదు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తే ఖచ్చితంగా హైపర్ ఆదికి ఎమ్మెల్యే టికెట్
ఇస్తారు అంటూ చాలా రూమర్స్ వస్తున్నాయి. మరి వీటిలో నిజమెంతో హైపర్ ఆది నోటి వెంట రావాలి. ఇంకా అలాగే సినిమాలు షోస్ తో చాలా బిజీగా ఉన్న హైపర్ ఆది తన కంటెస్టెంట్స్ కోసం అప్పుడప్పుడు ఈవెంట్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. దాదాపు 50 కోట్లకు పైగానే ఆస్తులు కూడబెట్టుకున్నాడు. ఇంకా 37 సంవత్సరాలు వచ్చినా పెళ్లి చేసుకోకుండా బ్యాచిలర్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. వారి కుటుంబానికి దగ్గర చుట్టాలైన ఒక అమ్మాయిని చూస్తే ఇప్పుడు అప్పుడే పెళ్లి చేసుకోనని చెప్పాడంట. మరి హైపర్ ఆది కామెడీ, హైపర్ ఆది గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి.